హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ యారగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 59. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హర్ష గారు లేవండి అంటూ బెడ్ మీద పడుకున్న హర్ష భుజం తడుతూ ఉంది. మత్తుగా పడుకున్న హర్ష జానకి మాటలకు ఇరిటేట్ అవుతూ తల అటు తిప్పి పడుకుంటాడు. లేవకుండా ఉంటారా, చెప్తాను అంటూ హర్ష చెవి దగ్గరికి వచ్చి హర్ష గారు కాఫీ అంటూ పెద్దగా అరుస్తుంది. ఆ అరుపుకి దెబ్బకి నిద్రమత్తంతా వదిలిపోవడంతో జాను నన్నే డిస్టర్బ్ చేస్తావా, ఉండవే అయిపోయావు అంటూ జానకి వెంట పడడం స్టార్ట్ చేస్తాడు హర్ష. హర్ష గారు మరి ఇంతసేపు పడుకుంటే ఎలా చెప్పండి, అందుకే అంటూ హర్షకి దొరకకుండా ప్లీజ్ నన్నేం చేయకండి అంటూ పరిగెడుతుంది. అయిపోయేవే నా చేతిలో జాను ఈరోజు అనేలోపు జానకి బయటకు వెళ్ళగానే హర్ష కూడా జానకి వెనకే వెళ్తాడు. హర్షకి అందకుండా జానుని పట్టుకోవాలని హర్ష ఇద్దరు మొత్తానికి లోకం మర్చిపోయి మరీ పోటీ పడుతున్నారు. బెడ్రూమ్లో మొదలైన వీళ్ళ గొడవ బయట అందరూ చూస్తున్నా కూడా పట్టించుకోలేనంతగా జరుగుతుంది. కానీ ఇద్దరూ మాత్రం అదంతా గమనించలేనంత స్టేజ్లో ఉన్నారు. జాను అంటూ పక్కనే ఉన్న వాటర్ జగ్గులోకి తీసుకుంటాడు హర్ష. హర్ష అలా చేయడం చూసి హర్ష గారు వద్దు ప్లీజ్ అంటూ అడుగుతూ ఉంది జానకి. అలారా దారికి, అక్కడే ఆగవే అంటూ బెదిరిస్తూ చెప్పు హర్ష ఐఎమ్ సారీ అని చెప్పు. హర్ష మీరే కదా బయటకు వెళ్దామన్నారు, అందుకే లేపాను. మళ్ళీ నన్నే అంటున్నారా, నేను సారీ చెప్పను అంటూ జానకి అంటుంటే వాటర్ పోసేస్తాను అంటూ హర్ష జగ్ చూపిస్తున్నాడు. చెప్పు హర్ష ఐఎమ్ సారీ అని చెప్పు. జాను ఓకే చెప్తాను అంటూ హర్ష దగ్గరగా వచ్చి హర్ష గారు నీ బొంద అంటూ జగ్గు హర్ష వైపు పంపేసి వాటర్ అంతా కూడా హర్ష మీద పడగానే నవ్వుతూ ముందుకు పరిగెత్తింది. జానకి చేసిన దానికి జాను అంటూ హర్ష కూడా జానకి వైపు చూస్తూ ఇంకా పంతంగా జానకి వెంటపడి తనని పట్టుకొని చేతికి వెనక్కి మెలిపెడుతూ జాను ఇప్పుడెక్కడికి పారిపోతావు, నా మీదే నీళ్లు కొట్టి పారిపోతావా అంటూ జానకి దగ్గరగా వచ్చి అడుగుతాడు. మీరే కదా లేటుగా లేచారు, నన్నంటారేంటి? అందుకే అంటున్నా. జానకి నడుం చుట్టూ చేతులేసి ఇప్పుడు సారీ చెప్పలేదంటే తర్వాత జరిగే పరిణామాలకి చాలా ఫీల్ అవుతావు జాను అంటూ జానకి మెడ మీద తలపెట్టి సెటిల్ హస్కీగా అవుతాడు. మళ్ళీ నన్ను బ్లేమ్ చేయకు, ఇలా చేశావంటూ ముందే ఆలోచించు అంటూ చిన్నగా నవ్వేస్తాడు. హర్ష అంత దగ్గరగా వచ్చేసరికి పైగా హర్ష జానకి నడుమును తడిమేస్తుంటే ఒంట్లోకి కరెంట్ పాస్ అవుతున్నట్టు ఉంది జానకి. ఇంక వెంటనే సారీ హర్ష గారు అంటూ చెప్పేస్తుంది. దట్స్ మై క్యూట్ పప్పీ జాను అంటూ జానకిని వదిలేస్తాడు. అయ్యో అమ్మాయి, నువ్వు అనవసరంగా సారీ చెప్పావు, చెప్పకపోతే అబ్బాయి ఏం చేసేవాడో చూసేవాళ్ళం కదా అన్న మాటకి తల తెప్పి ఇద్దరూ చూస్తారు. మొత్తానికి అదేదో ఫ్రీ షో చూస్తున్నట్టు గోడెక్కి మరీ చూస్తున్నారు. జాను వీళ్ళు ఎప్పుడొచ్చారు, మీరు చేసిన రచ్చకి ఎప్పుడో వచ్చే ఉంటారు. ఏదైనా అమ్మాయి నువ్వు సారీ చెప్పకపోతే మీ ఆయన ఏం చేసేవాడో తెలిసేది కదా. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు, మా మొగుళ్ళు ఉన్నారు, ఎందుకు ఎప్పుడు ఇలా సారీ అడగరు, మేము చెప్పమన్నా కూడా పట్టించుకోరు అంటూ జానకి సిగ్గుగా లోపలికి పరిగెడుతుంది. వెనకే ఓ పిచ్చి నవ్వుతూ హర్ష కూడా పరిగెడతాడు. జాను అంతా మీ వల్లే హర్ష గారు, ఇప్పుడు ఆవిడ అందరికీ టామ్ చేస్తుంది. రేపు నేను ఎలా బయటకు వెళ్ళాలి, నాదే తప్పు అంటావేంటే, నువ్వే కదా చేసింది. నేను జస్ట్ దానికి రియాక్ట్ అయ్యానంతే, తప్పు అంటే ఒప్పుకోను, కొంచెం మిస్టేక్ ఉంది జాను. సర్లే, వాళ్ళు వీళ్ళ కోసం కాదు, మన కోసం ఉండాలి. ఈరోజు ఆఫ్ తీసుకుంది ఈ డే మొత్తం ఎంజాయ్ చేయాలని. మూడౌట్ చేయకే,
చాలా ప్లాన్స్ ఉన్నాయి అంటూ రెడీ అవ్వడానికి వెళ్తాడు. షూ, అన్నిటిలో మీ మాట నెగ్గాలి. ఇంత ఇగో ఏంటండి బాబు, ఉండే కొద్దీ మిస్టర్ యాటిట్యూడ్కి బ్రాండ్ అంబాసిడర్ లాగా అవుతున్నారు. ఏది కూడా ఒప్పుకోరు. ఏంటో నేను ఎలా ఈ మనిషితో వేగాలో ఏంటో. ఆయిల్ వేస్తే బాగానే వేగుతావు కానీ లేని ఆ బుర్రని చించకు అంటూ జానకి బుగ్గలు లాగుతాడు. శ్రావణి కొత్త బట్టలు తీసుకొచ్చాను. ఈరోజు నీది పుట్టినరోజు కదమ్మా. అమ్మ, ఈరోజు నాదే కాదు దాంది కూడా. అంటే అది పుట్టినరోజు నేను చేసుకోవాలా? నాకంటే ముందు పుట్టి ఇప్పుడు నాకంటే పెద్దదయింది. అందుకని అది చేసుకున్నాక నేను చేసుకుని పుట్టినరోజు నాకొద్దు. నన్ను ఓడిపోయేలా చేసిన ఈ రోజంటే నాకు చిరాకు అని తెలుసు కదా. మళ్ళీ వచ్చావేంటి? వెళ్ళు. ఆగు, అది ఇప్పుడు ఎక్కడో ఒక చోట నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని హాయిగా ఉంది కదా. అది నవ్వుతూ ఉంటే నేను ఏడుస్తూ ఉండాలా? ఆ డ్రెస్ ఇవ్వు, నేను వేసుకుంటాను అంటూ డ్రెస్ తీసుకొని జానకి నిన్ను ఆనందంగా ఉండనివ్వనే. నిన్ను వదిలిపెట్టను. నీకు నరకం చూపిస్తాను. నీకోసం అద్భుతమైన ప్లాన్ చేశాను. నాకు తెలివి లేదు అంటారు కానీ ఆ తెలివితోటే నేను చేసిన ప్లాన్ నుంచి నువ్వెలా తప్పించుకుంటావో నేను చూస్తాను. హర్ష గారు, ఇంకా నా వల్ల కాదు. మార్నింగ్ నుంచి తిరిగి టైర్డ్ అయిపోయాను. అప్పుడేనా జాను, ఈరోజు ఇంకా చాలా ఎంజాయ్ చేయాలి. అసలే మన పెళ్ళి తర్వాత వస్తున్న ఫస్ట్ బర్త్డే జాను. చాలా మెమరబుల్గా ఉండాలి. మనకి ఇప్పటి వరకు జరిగినవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు చేసుకునేది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు నేను నీతో ఉన్నా కాబట్టి అంటూ జానకి బైక్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. హర్ష మాటలు వింటూ హర్ష నడుం చుట్టూ వేసిన చేతితో హర్షని గట్టిగా పట్టుకోగానే హర్ష నవ్వుతూ ఆ చేతిని తన చేతిలోకి తీసుకొని తన పెదాలు కానించుకొని ముద్దు పెడతాడు. జాను, ఐ లవ్ యూ. జానకి సిగ్గుపడుతూ ఉండడం మిర్రర్లో నుంచి చూస్తూ నవ్వుతూ, జాను, మనసులో ప్రేమ బయటకు చెప్పొచ్చు కదా. ఇంకెన్ని రోజులు ఆడుకుంటావే నాతో? నీకు నా మీద ఉన్న ప్రేమను చెప్పేయచ్చు కదా. పెళ్ళైనా కూడా ఇంకా బ్రహ్మచారిగా ఉండడం ఏంటే? ఇలా అయితే మనం ఎప్పుడు కలవాలి? నా కూతురు నా దగ్గరికి ఎప్పుడు రావాలి? ఏంటి కూతురా? వద్దా జాను, ఇలానే ఉంటామా? త్వరలో అమ్మా నాన్న అనేసి పిలిపించుకోలేం లేదా జాను? ఒక్కసారి లవ్ యూ టు చెప్పే జాను, తర్వాత నీకుంటుంది. ఇంకా చాలా ఆపండి. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశారు సిగ్గు లేకుండా. ఓసిని, ఏమన్నా చేసినా సిగ్గు లేదా అంటావు, ఏమన్నా మాట్లాడినా సిగ్గు లేదా అంటావు. ఇలా నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడితే తర్వాత మనల్ని చూసి అందరూ సిగ్గుపడాలి. కట్టుకున్న పెళ్ళం దగ్గర కూడా సిగ్గుపడితే జరగాల్సినవన్నీ జరగవు జాను. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. నువ్వు తొందరలోనే ఆ సిగ్గు వదిలేసి నా మీద ప్రేమను బయట పెట్టేశావులే. ప్రేమ నాకా? నీ మీద ఎవరు చెప్పారు? నేను నిన్ను ప్రేమిస్తున్నానేసి? అలాంటి ఆశలు పెట్టుకోకండి. ఒసేయ్, అలా పచ్చి అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారే. మీకు అమ్మాయి కావాలన్నారుగా, ప్రాబ్లం లేదులే. అంటే నువ్వు చెప్పేది అబద్ధం అనేసి ఒప్పుకుంటున్నావా జాను అంటూ మెరిసే కళ్ళతో వెనక్కి తిరుగుతాడు. నేనేమీ అలా అనలేదు. ముందు చూసి డ్రైవ్ చేయండి, లేదంటే సేమ్ డిస్కషన్ తీసుకొని హాస్పిటల్లో పెట్టాలి. రాక్షసివే నువ్వు, నేను చూస్తాను. ఎన్ని రోజులు మనసులో ఉన్నది బయట పెట్టకుండా ఉంటావో నేను చూస్తానే అంటూ ముందుకు తిరిగి బైక్ డ్రైవ్ చేస్తాడు. నైట్ లేటుగా నిద్రపోయినా ఇద్దరు మార్నింగ్ లేటుగా నిద్ర లేచిన ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసిన షికార్లు ఈవినింగ్ అయినా కూడా అంతే తిరుగుతూనే ఉన్నారు. మూవీ, రెస్టారెంట్, మొత్తానికి అరకు వెళ్ళి ఆ రోజంతా హ్యాపీగా ఎంజాయ్ చేసి రిటర్న్ అవుతున్నారు. హర్ష గారు, చూస్తుంటే వర్షం వచ్చేలా ఉందండి, త్వరగా వెళ్ళండి. అబ్బా, వెళ్తున్నానే. ఎంత తొక్కినా కూడా జరిగేదాన్ని ఆపలేరు. వర్షం వస్తే ఏమైంది? హాయిగా వర్షంలో లాంగ్ డ్రైవ్ చాలా బాగుంటుంది కదా. ఇదొక ఎక్స్పీరియన్స్ అంటూ నవ్వుతూ డ్రైవ్ చేస్తాడు. హర్ష గారు, మీకు అన్నీ ఆటలే అంటూ హర్ష భుజం మీద తల వాల్చుంటుంది అప్పటికి అలసిపోవడంతో. ఈడియట్,
ఇలాంటి పనులు బాగానే చేస్తుంది అని చిన్నగా కసురుకుంటూ బైక్ డ్రైవ్ చేస్తున్న కాసేపటికి వర్షం చిన్నగా స్టార్ట్ అవుతూ కాసేపటికే పెద్దగా స్టార్ట్ అయింది. హర్ష గారు, నేను చెప్తూనే ఉన్నా వర్షం పడేలా ఉందని, ఇప్పుడేం చేయాలి? చూడబోతే పెద్దదయ్యేలా ఉంది అంటూ చీర తన చుట్టూ కప్పుకుంటూ ఉంది. జానికి వర్షంలో తడుస్తూ ఉంటే బైక్ సైడ్కి ఆపేసి, జాను అక్కడ చెట్టు కింద ఉందాం పద అంటూ జానకిని తీసుకుని పెద్ద చెట్టు కిందకి తీసుకెళ్తాడు. హర్ష గారు, ఇప్పుడెలా? మనం వెళ్ళాలి అంటూ చలికి చేతులు ఒంటికి చుట్టుకుంటూ జానకి అంటుంటే, తగ్గే వరకు ఇంతే జాను, కాస్త లోపలికి రా, తడిసిపోతున్నావు అంటూ జానకిని చుట్టూ చేతులేసి దగ్గరికి తీసుకుంటాడు. ఆ చలికి హర్ష కౌగిల్లో హాయిగా అనిపిస్తుంటే గువ్వ పిల్లలాగా హర్ష కౌగిల్లో ఒదిగిపోతుంది. జానకి చేతులు హర్ష చేతులు చుట్టేస్తుంటే హర్ష జానకి వైపు చూస్తూ, ఏంటే ప్రేమ లేదు అంటావు? మరి ఇదంతా ఏంటే? అయినా ముందు ఈ వర్షానికి థ్యాంక్స్ చెప్పాలి, లేకపోతే దేవి గారు ఏమాత్రం కూడా కరుణించేవారు కాదు అంటున్న హర్ష మాటలకి అప్పటి వరకు హర్షకి దగ్గరగా ఉన్నది కాస్త దూరం జరుగుతుంది. హే జాను, ఈ సిగ్గుకేం తక్కువ లేదు అంటూ నవ్వుతూ, వర్షం చూస్తుంటే పెరిగేలా ఉంది జాను, పోనీ ఇలానే వెళ్ళిపోదామా అంటూ ఉన్నాడు. అంతలో పెద్ద ఉరుము ఉరుముగాని హర్ష గారు అంటూ హర్షని చుట్టేస్తుంది. థ్యాంక్స్ దేవుడా, ఇలా ఇంకో 2 సార్లు ఉరిమావంటే నా జాను నా ఒళ్ళో ఉంటుందేమో అంటూ హర్ష నవ్వుతుంటే, హర్ష గారు, నేను ఇక్కడ భయంతో చూస్తుంటే మీకు సరదాగా ఉందా? నాకేం భయం లేదు, నేను ఇక్కడ ఉండను, అసలు మీతో మాట్లాడను అంటూ పౌరుషంగా హర్షని వదిలి ముందుకు వెళ్ళిపోతుంది. వర్షం పడుతుంది జాను, ఉరుములు కూడా ఉరుముతున్నాయి, ఈ టైంలో బెట్ అవసరమా చెప్పు? అసలే బాగా భయపడుతున్నావు. వెనక్కి తిరిగి, నాకేం భయం లేదు, నేను వెళ్తున్నా అంటూ ముందుకు వెళ్ళి వెనక్కి తిరుగుతుంది. హర్ష రాకుండా అక్కడే ఉండడం చూసి మొండోడు, కనీసం పెళ్ళం అలిగింది బుజ్జగించాలనేసి కూడా లేదు, ఆటలు మాత్రం కోటలు దాడతాయి అంటూ ఉడుక్కుంటూ బైక్ దగ్గరికి వెళ్తుంది. ఒసే ఆగవే, అసలే భయపడుతున్నావు, మళ్ళీ ఒక్కదానివే వెళ్తున్నావా? ఈ బెడ్కేం తక్కువ లేదు, జాను వస్తున్న ఆగవే అంటూ అరుస్తూ వస్తుంటే, నేను ఆగను అంటూ జానకి నడుస్తూ వెళ్ళిపోతుంది. వెళ్ళవే, వెళ్ళినా కూడా నేను లేకుండా వెళ్ళలేవు కదా అంటూ నడుస్తూ వెళ్తున్న హర్షకి హర్ష జానకి వెనుకగా రావడం చూస్తాడు. కాసేపట్లో ఆ కార్ జానకి మీదకి వచ్చేస్తుంది అని అర్థమవ్వగానే జాను ఆగు అంటూ పెద్దగా అరుస్తున్నా కూడా జానకి హర్ష మాటలు వినిపిస్తున్నా విననట్టు ముందుకు వెళ్తుంది. కాసేపట్లో ఆ కార్ పూర్తిగా జానకి దగ్గరకు వచ్చి తనను గుద్దేస్తుంది అనగా హర్ష జానకి దగ్గరకు వచ్చి తన చెయ్యి పట్టుకొని పక్కకు లాగేస్తాడు. త్రుటిలో కార్ తన పక్క నుంచి దూసుకొని వెళ్ళిపోవటం వల్ల జానకి కూడా షాక్ అవుతుంది. జాను, నీకేం కాలేదు కదా? నువ్వు బాగానే ఉన్నావు కదా? పిలుస్తుంటే వినిపించుకోవా జాను? అయినా నీకేమన్నా అయితే నేనేమైపోవాలి? నా గురించన్నా ఆలోచించవా జాను? నీ ప్రాణం నీది మాత్రమే కాదు, నాది కూడా. కాసేపు నీకేమన్నా అవుతుందన్న ఆ ఊహ కూడా నా వల్ల కాలేదు జాను. నిన్ను అలా చూసేసరికి నా గుండె ఆగిపోయినట్టుంది. ముందే కాదు జాను, వెనక వచ్చే ప్రమాదం కూడా చూసుకోవాలి కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. సరే భయపడకు, ఏం కాదులే, పద వెళ్దాం అంటూ హర్ష బైక్ దగ్గరికి వెళ్తుంటే వెళ్తున్న హర్ష వైపు చూస్తూ హర్ష దగ్గరికి పరిగెడుతూ వెళ్ళి హర్షను వెనక నుంచి హక్ చేసుకుంటుంది. అనుకోని దానికి హర్ష కూడా షాక్ అవుతూ జానకి వైపుకు తిరుగుతుంటే తన వైపుకు తిరిగిన హర్షని చూస్తూ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హర్షని తలను కిందికి వంచి 4 పెదావుల్ని 2గా జత చేసి రెండిటిని ఒకటిగా చేసేసింది. అడగకుండా జానకి ఇచ్చిన తొలి ముద్దుకి మెస్మరైజ్ అవుతూ ఆ ముద్దుకి తను కూడా శృతి కలుపుతాడు. కాసేపటికి హర్ష పెదాల్ని వదులుతూ, హర్ష గారు, లవ్ యూ టూ, 3, 4 కౌంట్లెస్. మీ మీద నా ప్రేమ మాటల్లో చెప్పలేనిది. నేను మీకు మిమ్మల్ని చూసిన తొలిచూపులోనే పడిపోయాను. లవ్ యూ టూ హర్ష గారు. ఈ మాట కోసమే కదా మీరు వెయిట్ చేస్తుంది అంటూ హర్ష గుండెలో ఒదిగిపోతుంది.
జానకి ప్రేమను తన మాటలో వింటూ హర్ష కూడా జానకిని తన కౌగిల్లో బంధించేస్తాడు. ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత ఇద్దరూ ఒక్కసారిగా పెనవేసుకుపోయారు. హర్ష గారు, ఇప్పుడు మీరు హ్యాపీనా అంటూ జానకి చిన్నగా పలుకుతుంటే, చాలా జాను, నా జాను ప్రేమ ఈ హర్ష సొంతం అనేది నేనెప్పుడూ కలగనలేదు అంటూ జానకిని ప్రేమగా గుండెలకు హత్తుకొని మళ్ళీ జానకి పెదాల్ని అందుకొని తన ప్రేమను జానకి కానుకగా ఇస్తాడు. ఇద్దరు కూడా వర్షం సాక్షిగా ఒకరి మీదొకరు తన ప్రేమను తెలుపుకుంటున్నారు. లోకాన్ని మర్చిపోయి తమ ప్రేమలోకంలో విహరిస్తున్నారు. ఓపెన్ ఏరియా ప్లస్ వర్షం కారణంగా అటువైపు ఏ వెహికల్స్ కూడా రావడం లేదు వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి. వర్షం ఉరుములు మెరుపులు వాళ్ళని అస్సలు చేరడం లేదు. ఇద్దరే ఒక్కరిగా మమేకమై ఎంతసేపు అలా ఉన్నారో వాళ్ళకే తెలియకుండా ఉండిపోయారు. నన్ను కాదు అన్న జానకిని లేపేయాలి అనుకుంటే వాళ్ళని ఇంకా కలిసేలా చేశాను. ఈ ఘోరం చూస్తూ ఉండడం కంటే వెళ్ళిపోవడం బెటర్. వెంటనే ఈ విషయం ఆ సైకోకి చెప్పాలి. ఏదో చేస్తాను అంటుంది కానీ ఏం చేయకుండా అంతే ఉంది. ఇంకెన్ని రోజులు వీళ్ళు ఆనందంగా ఉంటే చూస్తూ ఉండాలి అంటూ సైడ్ కాపిన కారు వేసుకొని వెళ్ళిపోతాడు మహేష్. జాను ఐ లవ్ యూ టు హర్ష గారు. జాను ఇలా చాలా బాగుంది కదా అంటూ ఇన్ని రోజులు నన్ను ఎంత ఏడిపించావే, మనసులో ఇంత ప్రేమ దాచుకొని నిన్ను అంటూ జానకి కింద పెదవిని మునిపంటితో కొరుకుతాడు. ఇష్ హర్ష గారు అంటూ చిరుకోపంగా చూస్తుంది. జాను, నా ఫస్ట్ లవ్ బైట్, నా తొలి ముద్దు నీకు గుర్తుండాలి కదా అంటూ సుతారంగా మళ్ళీ పెదవులు ముద్దాడి జానకి భుజాల చుట్టూ చేతులేసి, ఇప్పుడు చెప్పవే లవ్ యూ టు. చెప్పను అన్నావు, ఇప్పుడెలా చెప్పేశావు, హౌ జాను అంటూ అడగగానే, హర్ష గారు ఇంటికి వెళ్ళేది ఏమైనా ఉందా లేదా, రెయిన్ తగ్గిపోయింది అంటూ కిందకి వంగి హర్ష చేతుల నుంచి తప్పించుకొని బ్యాగ్ దగ్గరికి పరుగు తీస్తుంది. జానకి అలా వెళ్ళిపోగానే ముందుకు పడబోతున్న హర్ష బ్యాలెన్స్ చేసుకుంటూ ఓ కన్ను మూసి ఇంకో కన్ను తెరుస్తూ గెడ్డం రైట్ హ్యాండ్ రబ్ చేస్తూ ముందుకు నడుస్తూ జానకి దగ్గరికి వెళ్తాడు. మొత్తానికి అప్పటికే చీకటి అలుముకుంటుంటే హర్ష బైక్ స్టార్ట్ చేయగానే జానకి హర్ష ఇద్దరు కలిసి ఇంటికి రిటర్న్ అవుతారు. జరిగిన దానికి తనలో తానే నవ్వుకుంటూ హర్షకి తన ప్రేమను చెప్పుకోవడం తలుచుకుంటూ పెదవుల మీద నవ్వు విరబూస్తుంటే సిగ్గుగా తల ఉంచుకొని తడిసిన తన కురులను టవల్తో తుడుచుకుంటూ ఉంది. హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్న హర్ష బయట వరండాలో ఉన్న జానకి దగ్గరికి పువ్వు దగ్గరికి తుమ్మెద చేరినట్టు తన దగ్గరికి వెళ్ళిపోయాడు. జాను అంటూ తన నడుం చుట్టూ చేతులేసి, ఈరోజు నన్ను టెంప్ట్ చేసేయాలని బాగా ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నావు జాను అంటూ తన జాను వీపు మీద పెదవులతో సుతారంగా మీటాడు. హర్ష గారు, నన్ను నా పని చేసుకొనివ్వండి, నాకు చాలా పనులున్నాయి. నిన్నెవరు ఆపారు జాను, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను అంటూ జానకి హెయిర్ చేతిలోకి తీసుకుని స్మెల్ చేస్తూ భుజం మీద చిన్నగా కొరుకుతాడు. హర్ష ఏం చేస్తున్నా జానకి ఎటువంటి అడ్డు చెప్పకపోతుంటే జానకి భుజం మీద తలపెట్టి, జాను ఇప్పుడు నిజంగా నువ్వు నన్ను పూర్తిగా యాక్సెప్ట్ చేసినట్టేనా అంటూ అడగగానే జానకి ముందుకు వేసిన జుట్టుని వెనక్కి వేస్తుంది. పొడవైన తన కురులు హర్ష మొహాన్ని కప్పేస్తుంటే ఆ కురుల మాటున జానకిని చూస్తున్నాడు. హర్ష జానకి కురులను తీస్తూ తన మొహం మీద నుంచి తీస్తూ జానకి హర్ష చేతులు విడిపించుకుంటూ లోపలికి పరిగెడుతుంది. జానకి లోపలికి వెళ్తుంటే హర్ష కూడా జానకి వెనకే లోపలికి వెళ్తాడు. జానకి చేతి గాజులు చప్పుడు వింటూ బెడ్రూమ్లోకి వెళ్తాడు. విండో దగ్గర నిలబడి ఉన్న జానకి శారీ గాలికి ఎగురుతూ ఉంటే తన సన్నని హర్షని ఇంకా ఇంకా కవ్విస్తున్నట్టు ఉంటే హర్ష తన హెయిర్ని వెనక్కి అనుకుంటూ నవ్వుతూ జానకి దగ్గరికి వెళ్తాడు. హర్ష రావడం తెలిసిన జానకి అక్కడి నుంచి ముందుకు వెళ్తున్న జానకి చీర కొంగు పట్టుకుంటాడు. హర్ష జానకి చీర కొంగును పట్టుకోగానే వెళ్లేదల్లా అక్కడే ఆగి జారిపోతున్న తన పైట చెంగుని పట్టుకుంటుంది.
జాను, ఇంకా ఎంత దూరం పారిపోతావు? ఇంకెంత దూరం పారిపోయినా ఈరోజు నువ్వు నా నుంచి దూరం వెళ్ళలేవు అంటూ జానకి చీరను చేతికి చుట్టుకుంటూ జానకి దగ్గరగా వచ్చి జానకి నడుము చుట్టూ చేతులు వేస్తాడు. హర్ష చేతి స్పర్శ మదిలో కొత్త ఆశలు రేపుతుంటే హర్ష చేసే పనులకు అడ్డు చెప్పకుండా ఆస్వాదిస్తుంది. వెనక మెడ నుంచి వీపు వరకు పెదాలతో రాస్తుంటే జానకి తన చీరను గట్టిగా పట్టుకుంటుంది. మెల్లిగా జానకి చుట్టూ హర్ష తన చేతులు వేసి తన వైపుకు తిప్పుకొని కిందకు దించిన తన చుబుకాన్ని పట్టుకొని పైకి లేపుతూ, జాను, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నీకు ఇష్టం, మనం భార్యాభర్తలం. కానీ నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు. ఇప్పుడు కూడా నీకు ఇష్టం లేకపోతే వద్దు అంటున్నా. హర్ష మాటలకి జానకి హర్షని హక్ చేసుకోగాని హర్ష కూడా జానకికు గట్టిగా హక్ చేసుకుంటాడు. అలానే జానకిని 2 చేతుల్లోకి లిఫ్ట్ చేసి బెడ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి బెడ్ మీద జానకిని పడుకోబెట్టి తన పక్కనే పడుకుంటాడు. జానకి మీదగా ఒరుగుతూ ముందుగా జానకి 2 కళ్ళ మీద తన ప్రేమ సంతకం చేస్తుంటే జానకి రెప్పలు వాల్చేస్తుంది. జానకి నుదుటి మీద నుంచి కనులు మెడ అలా కిందకి వస్తూ నెలవంకను గీసినట్టు ఉన్న నడుము మీద తమకంతో చిన్నగా కొరికేస్తాడు. హర్ష పంటిగాటికి బాధగా మూలుగుతూ ఉంటే జానకి పెదాలను తన పెదాలతో లాక్ చేసేస్తాడు. ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న చీరను వేరు చేస్తూ తన గుండెలపై చేరుతూ తన ముద్రను వేసేస్తాడు. హర్ష చేసేదానికి జానకిలో కూడా తాపం పెరిగిపోతుంటే తనను తన గుండెలకు అదుముకుంటుంది. జానకి కూడా హర్ష ప్రేమను ఫీల్ అవుతుంటే తన స్పందనాలకు ప్రతిస్పందనాలుగా హర్ష తనను మార్చుకుంటూ జానకితో సంగమిస్తాడు. ఇద్దరి మధ్య ఉన్న కాస్త దూరాన్ని కూడా దగ్గర చేసేస్తూ జానకికి పూర్తిగా తన సొంతం చేసేసుకుంటాడు. ఇన్ని రోజులు ఇద్దరిగా ఉన్న వారి తనువులు ఇప్పుడు ఒకటిగా కలిసిపోయి అలసిన దేహంతో జానకిని చుట్టుకుపోయి జానకి భుజాల మీద తలపెట్టి నిద్రపోతున్న హర్షని చూడగానే జానకి పెదాల మీదకి నవ్వు చేరుతుంది. హర్ష చేసిన గాయాలు మంట రేపుతుంటే తన హర్షకి ఉన్న ప్రేమ తనకు అర్థమవుతుంది. నిద్రపోతున్నా కూడా తనను వదలకుండా గట్టిగా చుట్టుకొని పడుకున్న హర్ష కౌగిలి నుంచి విడిపించుకోవడం ఎంత కష్టమో కాసేపట్లోనే అర్థమైంది తనకి. చాలా ట్రై చేసి ఇంకా తన వల్ల కాక నిద్రపోతున్న హర్ష వైపు చూడగాని అప్పటి వరకు ఉన్న అలసటంతా మాయమవుతున్నట్టు ఉంటే రేగిన తన జుట్టుని సరిచేస్తూ తన మొహానికే వన్న తెచ్చిన తన మీసాలను పట్టుకొని లాగుతుంది. జాను, నైట్ అస్సలు నిద్ర లేకుండా చేశావు. మళ్ళీ ఏంటే? హాయిగా కాసేపు పడుకో. నీకిప్పుడే ఛాన్స్. మళ్ళీ ఈ ఛాన్స్ దొరుకుతుందో దొరకదో అంటూ జానకి చేతులు నెట్టేస్తూ మళ్ళీ జానకిపై చేరిపోతాడు. హర్ష గారు, మీరు కూడా మెలకువగానే ఉన్నారా అంటున్న జానకి మాటలకి జానకి లిప్స్ క్లోజ్ చేసేసి కాసేపటికి వదిలి, అసలు ఎక్కడ పడుకున్నానే? దేవి గారు పక్కనే ఉంటే ఈ దాసునికి నిద్రలా వస్తుంది జాను అంటూ జానకిని అల్లుకుపోతాడు. చూశారు కదా ఈరోజు సిరీస్ని. ఎలా ఉంది ఎపిసోడ్? ఎలాగైతే హర్ష జానకి ఒక్కటైపోయారు. మరి ఇక శ్రావణి ప్లాన్ ఏంటి? మహేష్ శ్రావణి ఏం చేయబోతున్నారు అనేది ఇక రేపటి ఎపిసోడ్లో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేద్దాం. అలాగే వెళ్లే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.